ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తులారాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. వీరు గత ఏడాది కాలంగా గురుగ్రహ ప్రభావం వల్ల ఎన్నో ఒడిదుడుకులను సవాళ్ళను ఎదురై ఇప్పుడు మీ జాతకం ఒక అద్భుతమైన శుభవార్త ప్రారంభం కానుంది. జూలై 16 నుంచి 19 మధ్యకాలం మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలకబోతుంది. శుక్రుడు మీ రాజ్యాధిపతి కావడం వల్ల దైవానుగ్రహం, గౌరవం, ఆర్థికాభివృద్ధి మరియు మానసిక ప్రశాంతత మీకు లభించబోతుంది. ఈ జూలై 16 నుంచి 17, 18, 19 తేదీలు మీ జీవితంలో అనేక శుభ పరిణామాలకు కారణం కానున్నాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థిక వ్యవహారాల్లో మీరు సంపాదించబోయే విజయాలు చూస్తుంటే ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి అది సరైన ఫలితం కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. జూలై 16 తర్వాత సూర్యుడి సంచారం కారణంగా అదృష్టం ఒకవైపు నిలబడితే ఆరోగ్యం మరియు క్రమశిక్షణ మరోవైపు మిమ్మల్ని పరీక్షించబోతున్నాయి. గుర్తుంచుకోండి, అదృష్టం అనేది ఒక విత్తనం మాత్రమే. దానికి కృషి అనే నీరు పోస్తేనే అది విజయం వృక్షంగా మారుతుంది. అలసట వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోండి, కానీ మీ లక్ష్యాన్ని మాత్రం వదలకండి. తులారాశి వారి జీవితంలో ప్రతి విషయాన్ని సమతుల్యతతో చూడటానికి ప్రయత్నిస్తారు. అందరికీ సంతోషపెట్టాలని కోరుకునే మీ స్వభావం చాలాసార్లు మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలాగా చేస్తుంది. మన జీవితంలో కొత్త అధ్యాయాలు ముగిసిపోయాయని అనుకుంటాం, కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం మన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. జూలై 16, 17, 18, 19 తేదీల్లో మీ జీవితంలో జరుగుతున్న మార్పులను కేవలం జ్యోతిష్యం కోసం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక కోణంలో కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. మీ జీవితంలో నుంచి దూరమైన వ్యక్తులు, ముగిసిపోయిన సందర్భాలు మళ్ళీ మీకు గుర్తుకు రావచ్చు. అది మీ బలహీనతను సంకేతాలు కాదు, మీ అనుభవాల నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు ఇంకా పూర్తిగా ముగియలేదని అర్థం. గతాన్ని చూసి భయపడకండి, దాన్ని ఒక అనుభవంగా స్వీకరించండి. గతం మనల్ని వెనక లాగడానికి రాదు, మీరు ఎంతగా ఎదిగారో మీకే తెలియజేయడానికి వస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు లభించబోయే గొప్ప వరం స్పష్టత. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు నమ్మిన వ్యక్తులు, మీరు ఎంచుకోవాల్సిన మార్గం గురించి మీకు ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ఎవరైనా మిమ్మల్ని మీ జీవితంలో వచ్చిన లేదా ఏదైనా పాత జ్ఞాపకం మిమ్మల్ని కదిలించినా వెంటనే స్పందించకండి. సమయానికి సమాచారం చెప్పి అవకాశం ఇవ్వండి. అప్పుడే మీ జీవితంలో ఎవరికి స్థానం ఇవ్వాలో, ఎవరికి దూరంగా ఉంచాలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీ గతం మీకు పాఠాన్ని నేర్పుతుంది, అది మీ వర్తమానం మీకు శక్తిని ఇస్తుంది. మీ భవిష్యత్తును మాత్రం మీ నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. జూలై 16, 17, 18 తేదీలు మీ జీవితాన్ని మరింత ఆనందంగా మలిచే శుభ రోజులుగా నిలిచిపోతాయి. మిమ్మల్ని గ్రహాల ప్రభావం గురించి వివరంగా తెలుసుకుందామండి. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. అందం, ఐశ్వర్యం, గౌరవం, అలాగే సమతుల్యత, గౌరవం శుక్రుడు కారకుడు. అందుకే మీ జూలై 16 నుండి 19 తేదీల్లో మీ జీవితంలో నిలిచిపోయే పనులు మళ్ళీ వేగంగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు దగ్గరవుతాయి. రెండవది చంద్రుడు. మన మనస్సును ప్రతీక అయిన చంద్రుని ప్రభావం వల్ల గత కొంతకాలంగా మీ మనసులో ఉన్న గందరగోళం క్రమంగా తొలగిపోతుంది. మీరు తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో స్పష్టత ఏర్పడుతుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు మీకు ఒక గొప్ప జీవిత పాఠంలా కనిపిస్తాయి. బాధగా కాకుండా ఒక అనుభవంగా వాటిని స్వీకరిస్తే మానసిక పరిణితి మీలో పెరుగుతుంది. మూడవది బుధుడు. ఆలోచనలకు, సంభాషణలకు కారణమైన బుధుడు ఇప్పుడు మీకు గొప్ప అవకాశాలను తీసుకురాబోతున్నాడు. గతంలో చెప్పలేకపోయిన మాటలు ఇప్పుడు సరైన సమయంలో సరైన వ్యక్తులకు చెప్పగలుగుతాడు. మీరు చెప్పే ప్రతి సంభాషణలో ఒక విజయానికి పునాది కాబోతుంది. అందుకే ఈ 4 రోజుల్లో మాట్లాడే ప్రతి మాట విషయంలో జాగ్రత్త వహించండి. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి, అతిగా ఆలోచించడం మానేయండి. ప్రతి విషయానికి మీ భుజాల మీద మోస్తే ప్రయత్నం చేయకండి. మీ జీవితంలో కొన్ని విషయాలను కాలానికి వదిలేయండి. మీరు చేయాల్సిన కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తూ ముందుకు సాగండి.
ఆరోగ్యపరంగా చూసుకుంటే జూలై 16 తర్వాత సూర్యుడి ప్రభావం వల్ల అలసట, శరీరంలో వేడి పెరగడం, నిద్రలేమి లేదా తలనొప్పి వంటి చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల తగినంత నీరు తీసుకోవడం, సమయానికి నిద్రపోవటం మరియు ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం. మీ కష్టానికి క్రమంగా తొలగిపోతున్న సమయం ఇదే కూడా. ఇక ఈ జూలై 16 నుండి 19 తేదీలో మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోండి. శుక్రుని అనుగ్రహం, గురువు ఆశీస్సులు మరియు దైవ బలం మీకు అండగా నిలుస్తున్నాయి. మీరు చేసే ప్రతి మంచి ప్రయత్నానికి సరైన సమయంలో ఫలితం లభిస్తుంది. ఉద్యోగం మరియు వ్యాపార పరంగా చూసుకుంటే ఆఫీస్, రాజకీయాలు లేదా చిన్న చిన్న అవరోధాలు మీ ఎదుగుదలను అడ్డుకోలేవు. మీ పనితీరే మీ గౌరవాన్ని తీసుకువస్తుంది. ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మీ విజయం వారికే సమాధానం చెబుతుంది. అయితే ఈ సమయంలో ఒక చిన్న జాగ్రత్త అవసరం. తొందరపడి ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ కష్టరీతి ధనాన్ని సరైన ప్రణాళికతో వినియోగించడం వల్ల భవిష్యత్తులో గొప్ప లాభాలను పొందగలుగుతారు. కుటుంబ జీవితంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక చాలా రోజులుగా అపార్థాల వల్ల దూరమైన వ్యక్తులు మళ్ళీ మీకు దగ్గరయ్యే అవకాశం ఉంది. అయితే ప్రతి సంబంధంలో మీరు మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక గొప్ప మలుపును పునాదిని వేయబోతున్నాయి. మీరు మీ మీద నమ్మకం ఉంచి ప్రశాంతమైన మనసుతో ముందుకు సాగితే విజయం తప్పకుండా మిమ్మల్ని వర్తిస్తుంది. ఇప్పుడు తులారాశి వారికి ఆర్థిక యోగాలు, ఇక కుటుంబ జీవితం, శత్రుజయం మరియు విద్యార్థులకు సంబంధించిన శుభ ఫలితాల గురించి తెలుసుకుందాము. ఇక జూలై 16 నుండి 19 తేదీలో మీ ఆర్థిక పరిస్థితి ఎంతో శుభకరమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. శుక్రుని అనుగ్రహం వల్ల ధన సంబంధిత విషయాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు తిరిగి మీ చేతికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొంతమందికి పెండింగ్ బకాయిలు రావటం, మరికొందరికి కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభం కావటం జరుగుతుంది. మీరు ఇన్నాళ్ళుగా కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు పొందబోతున్నారు. ధనం అనేది కేవలం సంపాదన మాత్రమే కాదు, దానికి సరైన సమయం, సరైన విధానం వినియోగించుకోవడం ద్వారా ఒక గొప్ప విద్యను గుర్తుంచుకోండి. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి ఆర్థిక నిర్ణయం భవిష్యత్తులో మీ స్థిరత్వాన్ని పునాది కానుంది. అనవసర ఖర్చులకు తగ్గించి పొదుపును ప్రాధాన్యత ఇవ్వడం మీకు ఎంత మేలు చేస్తుంది. ఇక ఆస్తులను పిత్రాజిత ఆస్తులకు సంబంధించిన శుభవార్తలు కొంతమంది వినే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు లేదా ఆలస్యమవుతున్న వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. దైవ బలం మీకు తోడుగా ఉన్నందున నిరాశ చెందకుండా మీ ప్రయత్నాలు కొనసాగించండి. కుటుంబం అనేది మన జీవితంలో దైవ ప్రసాదించిన గొప్ప వరం. జూలై 16 నుండి 19 తేదీల్లో కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలపడుతుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరగవచ్చు. కుటుంబ సమస్యలతో కలిసి దైవ దర్శనాలకు వెళ్తే, కుటుంబీకులతో కలిసి వెళ్తే, పెద్దల ఆశీస్సులు మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. వైవాహిక జీవితంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ వాటికి సంబంధించిన పెద్ద సమస్యగా మార్చుకోకండి. ప్రతి వాదనలో గెలవడం కంటే ప్రతి బంధాన్ని గెలిపించడం గొప్ప విషయం. మీ మౌనం, మీ ఓర్పు ఈ సమయంలో ఒక బలంగా మారబోతున్నాయి. జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి. చిన్న చిన్న విషయాలను మనసుకు తీసుకోకండి. విద్యార్థుల విషయానికి వస్తే ఇది ఎంతో అనుకూలమైన సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలను వినిపించే అవకాశం కూడా ఉంది. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ భవిష్యత్తుకు బలమైన పునాదిని వేయబోతుంది. క్రమశిక్షణతో చదివితే విజయం తప్పకుండా మీదే అవుతుంది. శత్రుజయం విషయానికి వస్తే గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఏదో పరిస్థితులు ఇప్పుడు మీపై ప్రభావం చూపలేదని స్థితికి చేరుకుంటాయి. మీ నిజాయితీని, మీ సహనం మరియు
మీ కృషియే మీకు గొప్ప ఆయుధాలు. ఎవరికీ అన్యాయం చేయకుండా, ఎవరితోనూ అనవసర వాదనలు దిగకుండా మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. కాలమే మీకు న్యాయం చేస్తుంది. గుర్తుంచుకోండి. ఈ జూలై 16, 17, 18, 19 తేదీలు ఈ తులారాశి వారికి కేవలం 4 రోజులు మాత్రమే కావు. ఇవి మీ జీవితంలో ఒక కొత్త దిశను చూపించే శుభ సమయం. మీరు మీ మీద నమ్మకం ఉంచండి. మీ కష్టానికి నమ్మండి. ఇక దైవం మీ విశ్వాసం ఉంచండి. విజయం మీకు ఎంతో దగ్గర అవుతుంది. మీ ప్రశాంతతపై మనసు ముందుగానే సాగితే మీరు ఆరోగ్యం, మీ కుటుంబం, మీ ఆర్థిక స్థితి మరియు మీ భవిష్యత్తు అన్నీ కూడా శుభ మార్గంలో ప్రయాణిస్తాయి. దైవానుగ్రహం ఎప్పుడూ మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ 4 రోజుల్లో మీరు ఆచరించాల్సిన చిన్న చిన్న దైవిక పరిహారాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ పరిహారాలు అంటే కేవలం కష్టాలు రాకుండా దేవుణ్ణి ప్రార్థించడం మాత్రమే కాదండి. మనసులో భయాన్ని తొలగించి మనస్సుకు ప్రశాంతతను ప్రసాదించే ఒక దైవిక సాధన అని గుర్తుంచుకోండి. తులారాశి వారికి అధిపతి శుక్రగ్రహం అనుగ్రహం మరింత బలపడటానికి శుక్రవారం రోజున మహాలక్ష్మి దేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం, సాధ్యమైనంత వరకు తెల్ల పుష్పాలతో పూజ చేసి పేదవారికి అన్నదానం చేయడం మీ ఇంట్లో శుభశక్తి మరింత బలపడుతుంది. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీలో ఉన్న ఆందోళన తొలగిపోయి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ఈ జూలై 16, 17, 18, 19 తేదీల్లో మీరు చేసే ప్రతి సత్కారం మీకు రెట్టింపు ఫలితాన్ని అయితే ఇస్తుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన ప్రతి కష్టం మీకు మిమ్మల్ని బలహీనులను చేయడానికి రాలేదు. మిమ్మల్ని మరింత బలవంతులుగా తీర్చిదిద్దడానికి మాత్రమే వచ్చింది. జీవితంలో ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయం మాత్రం జరగదు. కాలం సరైన సమయంలో మీకు తగిన ఫలితాన్ని అందిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కోపాన్ని తగ్గించుకోండి, ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి, మీ ప్రణాళికను అందరితో పంచుకోవద్దు. మౌనంగా మీ లక్ష్యాల వైపు ముందుకు సాగడం, మీ మౌనమే ఈ సమయానికి మీకు అతిపెద్ద ఆయుధంగా మారబోతుంది. తులారాశి వారు సహజంగా అందరినీ కలుపుకొని వేల స్వభావం కలవారు, కానీ కొన్నిసార్లు అదే మీకు బలహీనతగా మారుస్తుంది. అందుకే ఈ సమయంలో ఎవరిని నమ్మాలి, ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయంలో స్పష్టత వ్యవహరించండి. మీ మంచితనాన్ని గౌరవించే వారికి సమయం కేటాయించండి. ఈ జూలై 16 నుండి 19 తేదీల్లో మీ జీవితానికి అద్భుతమైన మార్పులు ప్రారంభం కాబోతున్నాయి. ఉద్యోగంలో పురోగతి, ఆర్థిక లాభం, కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత మరియు దైవ బలం మీకు తోడుగా నిలుస్తాయి. గతంలో మీ ప్రయత్నాలు అడ్డుగా నిలిచిన అనేక ఆరోపణలు, అవరోధాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. గుర్తుంచుకోండి, విజయం అనేది అదృష్టం వల్ల మాత్రమే రాదని. మీ క్రమశిక్షణ, మీ కష్టం, మీ సహనం మరియు మీ దైవ విశ్వాసం కలిగిన మిమ్మల్ని విజయానికి తీరాలకు చేరుస్తాయి. మీరు చేసే ప్రతి మంచి అడుగులో విశ్వాసం మీకు పంటలు ప్రతిఫలాన్ని అందిస్తుంది. చివరిగా తులారాశి వారికి ఒక చిన్న సందేశం ఒక్కటే: భయంతో వద్దు, నిరాశతో వద్దు, తొందరపాటు నిర్ణయాలు వద్దు. మీ మీద మీకు నమ్మకం ఉంచండి, భగవంతునిపై భారాన్ని వేసి ముందుకు సాగండి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక శుభారంభానికి నాంది పలుకుతాయి. మీ ఇంట్లో సంతోషం, మీ చేతిలో విజయం, మీ మనస్సులో ప్రశాంతత, మీ జీవితంలో ఐశ్వర్యం నిత్యం నిండుగా ఉండాలని శ్రీ మహాలక్ష్మి దేవిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. శుభమస్తు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.